హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మొగ్లీ స్నేహ కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మటన్ ఫ్రైని చేసుకుందాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 2 kgs ఆఫ్ మటన్ తీసుకున్నాను, విత్ బోన్లెస్ తీసుకున్నాను. సో విత్ బోన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 15 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకున్న తర్వాత ఇలా అవుతుందన్నమాట. మంచిగా ఇలా చూసుకున్నారు కదా, ఇలా అయిపోయిన తర్వాత ఇది మనం నెక్స్ట్ సైడ్కి పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి కూడా నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటున్నాను అండి, తీసేసుకొని. సో ఇది కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ కొట్టేసుకున్నాం మెత్తగా ఇలా. దీని తర్వాత నెక్స్ట్ మనము మటన్ అనేది మంచిగా మిక్స్ చేసుకోవడానికి కావాల్సింది ఏంటంటే 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 3 స్పూన్ల కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చేయితోనే కలుపుకోవాలండి. మంచిగా అన్ని ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఒక సైడ్ పెట్టేసుకుందాం. దీని తర్వాత ఒక పెద్ద కుక్కర్ తీసుకొని, ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఏం ఆయిల్ వేయకుండా ఉట్టిగా కలిపిన మటన్ని కుక్కర్లోకి వేసేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని సైడ్ పెట్టేసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోండి. ఒక కట్ట కరివేపాకు, ఇంకా నేను 3 కట్టల పుదీనా తీసుకున్నాను. సో ఒక కడాయి తీసుకొని, కడాయిలోనే చేయాలండి మంచి ఫ్రై కావాలంటే. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక అది మంచిగా వేగాక మనం పచ్చిమిరపకాయలు ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోకే మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇలా ఫ్రై అయ్యాక క్రిస్పీగా కావాలి అయ్యాక సైడ్కి తీసేసుకుందాం. అదే ఆయిల్లోకి మనం ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టిన మటన్ని వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా మొత్తం వేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, మరి లో ఫ్లేమ్లో కాకుండా. ఈ స్టార్టింగ్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మొత్తం ఈ ప్రాసెస్. ఇదంతా ఇట్లా వాటర్ వస్తుంది, వాటర్ అంతా పోయేదాకా మనము మంచిగా వేగించుకుంటూ ఉండాలి. దీని తర్వాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అలానే మనం తీసి పెట్టుకున్న పుదీనా కూడా మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఫస్ట్ అయితే మనము ఇదంతా ఒకసారి కొంచెం వేగేదాకా పెట్టుకుందాము. పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది కొంచెం కలిపేసుకుందాం. బాగా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇందులోకి పుదీనా కూడా తీసి పెట్టుకున్న పుదీనా కూడా మొత్తం ఇట్లా యాడ్ చేసుకోండి. ఫస్ట్ హాఫ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి మళ్ళీ హాఫ్ యాడ్ చేసుకోండి. సో ఇలా గిన్నె నిండుగా అయినట్టుగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ కలిపేసుకొని కొంచెం వేగాక చూసారు కదండి ఇలా అవుతుందన్నమాట. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, దీని లోపలనే మనము 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాము. అందులోకి మనము ధనియాల పొడి తీసుకుందాము. నేను ఒక పెద్ద కప్పులో ధనియాల పొడి మొత్తం వేసుకుంటాను. నెక్స్ట్ చూసారు కదా, సో ధనియాల పొడి కూడా ఉంది. ధనియాల పొడి కూడా మొత్తం వేసేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇవంతా వాటర్ పోయేదాకా మెల్లగా ఇలా మిక్స్ చేయాలండి. హడావిడిగా మిక్స్ చేయవద్దు. వాటర్ అంతా పోయాక మెల్లమెల్లగా మిక్స్ చేసుకుంటే మన స్పైసీ మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. సో చాలా టేస్టీగా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్